వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు వంట చేసే ముందు మన కార్యక్రమాలు చాలా ఉన్నాయండి. బొబ్బాస్కాయ, పుచ్చకాయ కొంచెం కొంచెం కోసి ముక్కలు చేసి పెట్టుకున్నా. అవతల వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అవి నానబెట్టి పెట్టుకున్నా. తర్వాత వచ్చి మధ్యాహ్నం తింటాకండి బొబ్బర్లు ఉడికేసి ఉప్పేసి ఉడికేసి పెట్టుకున్నా. ఇదండి అరటిపండు వచ్చి తింటే మనకి బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ పడుతుంది అంటండి. కొంచెం మనకి అరటిపండు అది అప్పుడప్పుడు తింటూ ఉండాలి. ఎండిపోయినవి కూడా దొరుకుతాయి దండలు వచ్చి, అవి కొంచెం స్వీట్గా ఉంటాయండి. ఇలా ఫ్రెష్గా ఉంటాయి. ఒక డబ్బాలో 10-12 కాయలు ఉంటాయండి, 50 రూపాయలు. సరే అండి, మనం ఏమేమి మందులు వాడుతున్నాం. ఒక 2 పళ్ళు తింటే మంచిదండి. ఈ పుచ్చకాయని 30 రూపాయలకి నిన్న కొన్నాను కదండి, నిన్న కొయ్యలేదు. సరే చూసారా, 30 రూపాయలకి మనకి 2 రోజులకి ఫుడ్ వచ్చేస్తుంది. ఈరోజు ఇది సరిపోతుందండి. ఇది ఒక 34 రూపాయలు. మనకి ఒక రోజుకి 50 రూపాయలు కూడా పడతలేదండి మంచి ఫుడ్ తింటాకి. సన్నగా అవుతాకి ఇన్ని తినాలా అనిపిస్తుందండి. ఇన్ని తిని సన్నగా అవుతాం గొప్ప విషయం అండి. ఇదివరకు నేను ఇన్ని విషయాలు తినేదాన్ని కాదు. ఏదో మిగిలిన అన్నంలో ఏదో కూర వేసుకుని తినడం, నైట్ మిగిలిపోయిన అన్నంలో ఏ పచ్చడం మజ్జిగ వేసుకుని తినడం, లేదంటే అంతా తినేసాక కూర ఉంటే దాంట్లో మూకుడులో అన్నం వేసి తినడం. ఇంత అండి, తిండి మీద అంత ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు. ఇప్పుడు చూసుకుంటే అండి, మనం కరెక్ట్గా మంచి ఫుడ్ తింటున్నామా లేదా, కరెక్ట్గా హెల్త్కి ఫాలో అవుతున్నామా లేదా, మనం వచ్చి వెయిట్ తగ్గటానికి మంచి ఫుడ్ తినాలండి. కడుపు మార్చుకుని మీరు ఎన్ని రోజులు మార్చుకుంటారండి? బతికినన్నాళ్ళు తినాలి. దానికి కడుపు మార్చుకుని 10 రోజులు ఉంటామండి, 11వ రోజు ఫుల్గా తింటాం. అలా కాదండి, రోజు తింటానే ఉండాలి, వెయిట్ తగ్గుతూ ఉండాలి. ఏది తినాలి ఏది తినకూడదని కొంచెం తెలుసుకోవాలండి. దీని ముందు నేను ఎంత ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు. ఇప్పుడు నా కోసం నేను హెల్తీగా ఉండాలి, మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, కొంచెం వెయిట్ తగ్గించుకోవాలి, కొంచెం యాక్టివ్గా ఉండాలి, మంచి ఫుడ్ తినాలి, ప్రాపర్గా అన్ని విషయాలు మనంతటా మనమే చేసుకునేలాగా ఉండాలని నేను ట్రై చేస్తున్నాను. ఇది కీర దోసకాయ ఇవన్నీ తిన్నా మీరు లావు అవ్వరండి. మీకు ఆకలేసినప్పుడల్లా తింటానే ఉండొచ్చు ప్లేట్ పెట్టుకుని. అవతల ఫుల్గా కొయ్యకూడదండి, కాయ సగం కోసేసి ఒక కవర్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఇది 2వ రోజు 3వ రోజు కోసుకోవచ్చు. ఈ రోజుకి కాయలు కోసి పెట్టేసాను నేను. తర్వాత అండి, ఈ రోజు తింటాక 2-3 కాయలు కడిగి పెట్టి మిగతా లోపల పెట్టేస్తా. ఇది కోసి జ్యూస్ తీసుకోవాలండి, చక్కెర లేకుండా తాగొచ్చు. కానీ హెవీగా ఉన్నాయండి ఇవన్నీ. ఈరోజు కాయలు తినేస్తే అవసరమైతే కోస్తాను, లేదని కోస్తే మళ్ళీ పాడైపోతుంది. సరే రేపైతే మా చిన్నమ్మాయి వస్తుంది, 3-4 ఉంటే అండి ఒకే రోజు జ్యూస్ తీసుకుని తాగేయచ్చు. ఈరోజు ఇది అన్నీ ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతాయండి, ఇంకా కవర్లు వేసి కట్టి లోపల పెట్టేస్తా. ఈరోజు తినవలసిన ఫుడ్ ఇదండి. కాయలన్నీ తీసుకున్నా, డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాను, నట్స్ అవి పెట్టుకున్నానండి. పొద్దుటే ఒక పెసరట్టు తిన్నా. పెసరట్టులోకి కొబ్బరి, వంకాయ, 2 టమాటాలు, ఒక గుప్పుడు కరివేపాకండి, కొంచెం కొత్తిమీర అన్నీ వేసి ఒక పచ్చడి చేసి పెట్టేసా. సరే అండి, ఈరోజు అన్నం పచ్చడి బాగుంది, అన్నంలో కూడా వేసుకోవచ్చండి. తర్వాత ఈరోజు వంట అండి, అన్నీ ఎల్లోగా చూపిస్తున్నాను చూసారా మీకు. ఇవాళ ఎల్లో కూరగాయలు తింటే అంటండి కళ్ళకి మంచిదంట, షుగర్ పేషెంట్లకి మంచిదంట. ఈరోజు నేను లెగిసేసరికి మా వారు గుమ్మడికాయ కొనిపెట్టారు. ఒక ముక్క 20 రూపాయలండి. క్యారెట్లో ఎంత ఇది ఉంటుందో అలాగే బొబ్బాస్కాయలో, వీటిలో పసుపు రంగు కూరగాయల్లో ఎక్కువ మన ఒంటికి మంచి చేసే విటమిన్స్, మినరల్స్ ఉంటాయి ఏంటండి. అవి మనం తరచుగా రోజు వాడుకుంటూ ఉండాలి. ఇది పెద్దగా తీపి ఏమి ఉండదండి. కొంతమంది బెల్లం వేసి వండుతారు, అసలే ఇది కొంచెం లైట్గా తీపి ఉంటుందండి. దానికి మీరు కొబ్బరి, బెల్లాలు ఇవి వేస్తే దాని ఒరిజినల్ టేస్ట్ పోద్దండి, అలా చేయకూడదు. దీంట్లోనే కొంచెం తీపి ఉంటుందండి. మీరు సాంబార్లు వేసుకోవచ్చు, లేదంటే దప్పలం పెట్టుకోవచ్చు, ఉట్టి గుమ్మడికాయ పులుసు పెట్టుకోవచ్చు. ఎలాగండి, నేనైతే ఏం చేస్తాను అంటే 2 ఉల్లిపాయలు, టమాటాలు మగ్గనిచ్చి ముక్కలేసి ఉప్పు పసుపు వేసి ఎక్కువ చింతపండు నీళ్ళు వేస్తాండి, చారులాగా ఎక్కువ లూజ్గా పెట్టి ముక్క ఉడికినాక ఏం చేస్తాండి, కొంచెం నూనెలో వేరే మూకుడులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగు వేసి తాలింపేసి ఈ దప్పలని తాలింపు వేసుకుంటాండి. పక్కన అప్పడాలు పెట్టుకుని ముద్దపప్పు వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. దీంట్లో ములక్కాయ, వంకాయ, బెండకాయ, ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ వేసుకోవచ్చండి. అన్నీ కూరగాయలు తీసుకుని తింటే కడుపు నిండుగా ఉంటుంది. పసుపు రంగు కూరగాయలు, క్యారెట్, బొబ్బాస్కాయ, ఇలాంటి గుమ్మడికాయ తరచుగా తింటూ ఉండాలండి. అవతల ఈరోజు ఇంకా ఇప్పుడు టమాటాలు లేవండి ఇంట్లో. సరే రోడ్లో అబ్బాయి వస్తే టమాటాలు కొనేసి కూర వండేద్దామని అన్నీ రెడీ చేశాను. ఏదో అండి, మనం
మన కోసం మనం ఏమీ ఆలోచించుకోము. ఈరోజు ఆళ్ళకేం కావాలి, ఈళ్ళకేం కావాలి, ఇంట్లో వాళ్ళకేం కావాలి. ఇది ఉగాది పండుగ అండి. ఉగాది పండుగ అంటే సెలబ్రేషన్ ఏం లేదండి. ఇల్లు తుడవడం, కర్టెన్లన్నీ ఉతకడం, ఇల్లు రాత్రి అన్నీ తీసి శుభ్రం చేసేసాను. ఏంటంటే పగలు ఎండండి, ఏం పని చేయలేకపోతున్నాం. రాత్రి టీవీ వేసుకున్న సీరియల్లో అవి చూసుకుంటా 11, 12 గంటలలోపు కిటికీలు కర్టెన్లు అన్నీ తీసేసి కిటికీలన్నీ తుడిసేసి శుభ్రంగా కర్టెన్లన్నీ మిషన్లో వేసి పెట్టేశారు. పొద్దున్నే మళ్ళీ లేచే పని అవుతనేసి రాత్రి ఇల్లంతా తుడిచిపెట్టేసుకున్నాను. ఏం స్నానం చేసి ఓ దీపం అండి. ఇవాళ వినాయకుడికి పసుపు రంగు పూలు గరిక ఇస్తే మంచిదంటండి. సరే వినాయకుడి గుడికి వెళ్దాం, వంట చేసేసి అనుకుంటున్నాను. మిట్ట మధ్యాహ్నం అయిపోయిందండి, ఎండ అయిపోయింది. గ్రైండర్ ఒకటి వేసి పెట్టుకున్నాను. ఇంకా ఏదండి ఏదో ఉగాది పచ్చడి అంటే ఉంది. ఇంటి ముందు వేప చెట్టు ఉంది, 2 పువ్వులు, బెల్లం, మామిడికాయ ఉంది, పచ్చి మామిడికాయ వేసి చిన్న పచ్చడి అండి. ఇంకా గుడికి వెళ్ళండి గరికను గన్నేరు పూలు ఇచ్చామనుకోండి, ఏదో చెప్తున్నారు కదండి పంచాంగాలు, ఆ విషయాలు కొంచెం మనం కూడా చెవులు వేసుకోవాలండి. పచ్చి మామిడికాయలు బాగా చవకైపోయినాయండి మాకు. 3 మామిడికాయలు 40 రూపాయలండి. నిన్న ఉగాది పచ్చడి అనేసి కొన్న 3 మామిడికాయలు అరకిలో 40 రూపాయలండి. సరే పచ్చడి వేద్దామంటే కాయలు పచ్చడి బాగోవు, ఉప్పు కారం నంచుకుని తింటండి. అసలు ఏంటో తినే కొద్దీ తినబుద్ధి వస్తుంది. ఒక ముక్క కొంచెం ఉప్పు కారం నంచుకుని అప్పుడప్పుడు ఎంత తినాలనిపిస్తుంది ఏంటంటే పుల్లపుల్లగా నోటికి బాగుందండి. ఇలాగే అన్నీ దొరుకుతున్నాయండి. మనం డబ్బులు పెద్ద విషయం కదండి, మనకి సీజన్లో దొరికే అన్నీ దొరుకుతున్నాయి. పండగ అండి, పెద్ద మనం వంటలు చేసి తినేవాళ్ళు ఎవరు లేరు, అందరూ పేషెంట్లు. మనం ఇలా ఫ్రూట్స్ అవి కొనుక్కున్నాం, దేవుడికి ఏదో చిన్న దీపం పెట్టుకున్నాం, సాయంత్రం గుళ్ళకి పోతాం. ఇంకా ఇదండి వంట చేశానంటే పొయ్యి కాడ పని అయిపోతుంది. ఏదో వీడియో వేయాలి కదండి మన డ్యూటీలు, అదేదో గవర్నమెంట్ ఉద్యోగాలుగా రోజు ఒక వీడియో వేయిందే మనకి అయ్యో ఇవాళ వీడియో వేయలేదు, ఇవాళ ఏం పని చేయలేదో అనిపిస్తుంది. ఇంకా ఇదండి నేను వంట పనికి వెళ్ళిపోతున్నా. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మీరు కూడా ఫ్రూట్ మొత్తం కొయ్యకుండా ఎంత కావాలో అంత తీసుకుని అంతే చెక్కు తీసుకోండి, మిగతాది కవర్ వేసి కట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కొన్ని విషయాలు అందరికీ తెలిసినాయండి, తెలిసినవి చెప్తున్నాను అనుకోకండి.